ఫ్రెండ్స్ ఈరోజు మహా అవతార్ నరసింహ అనే యానిమేషన్ మూవీ చూసొచ్చాను. ఇది పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయింది. అలాగే ఇండియాలో మొదటి యానిమేషన్ మూవీ అన్నమాట. మన తెలుగులో రిలీజ్ అయింది, ఆల్ లాంగ్వేజ్లలో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హిరణ్యకశిపుడి బెదర్ని విష్ణుమూర్తి చంపేస్తాడన్నమాట. దాంతో విష్ణుమూర్తి మీద కోపంతో పగ తీర్చుకోవాలని ఘోరమైన తపస్సు చేసి తనకు ఎటువంటి చావు లేకుండా ఒక వరం పొందుతాడు. ఆ తర్వాత దేవుళ్లను ప్రజలందరినీ చిత్రహింసలు పెడుతుంటాడు. కొన్నాళ్లకు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు కొడుకు పుడతాడు. అయితే తన కొడుకు విష్ణుమూర్తికి వీరభక్తుడు అన్నమాట. దాంతో కొడుకును కూడా చంపేయమని చెప్పి సైనికులకు ఆదేశం ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుడిని ఎలా చంపాడు, అసలు చావే లేని హిరణ్యకశిపుడిని నరసింహస్వామి ఎలా చంపాడు అనేది మూవీ స్టోరీ లైన్. ఇది అందరికి తెలిసిన రెగ్యులర్ స్టోరీ లైనే, కానీ మూవీ అయితే చాలా బాగుంది. యానిమేషన్ అయినా గ్రాఫిక్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ 20 నిమిషాలు నరసింహస్వామి అవతారం అయితే చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది థియేటర్లోనే చూడాలి. విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్ వర్క్ మొత్తం కానీ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. అంతేకాదు ఈ మూవీకి 75 కోట్లు ఖర్చు అయిందంట. చాలా బాగా పెట్టారు. మొత్తం అసలుకు యానిమేషన్ లాగే లేదు, రియల్గా చూస్తున్నట్టుంది. నాకైతే బాగా నచ్చి మెయిన్ లాస్ట్ 20 నిమిషాలు నరసింహస్వామి అవతారం అయితే చాలా బాగా చూపించారు. అసలు మీరైతే ఈ మూవీని మిస్ అవ్వకండి, తప్పకుండా థియేటర్లలో చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది, బాగా తీశారు. దీని తర్వాత ఇంకా కొన్ని పార్ట్లు కూడా అది ఇంకా మూవీస్ కూడా రాబోతున్నాయి యానిమేషన్స్వి. దీన్ని కానీ మనం ఆదరించి బాగా హిట్ చేస్తే ఇంకా ఎక్కువ యానిమేషన్ మూవీస్ వస్తాయి. మన ఇండియాలో కూడా యానిమేషన్స్ మూవీస్ బాగా ఎక్కువ అవుతాయి. ఇప్పటిదాకా హాలీవుడ్లోనే వచ్చాయి, ఇప్పుడు మన ఇండియాలో కూడా తెలుగులో కూడా వస్తాయి అన్నమాట. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 5 ఇస్తున్నాను, అంత బాగుంది. అలాగే మీకు ఎవరికైనా నరసింహస్వామి స్టోరీ కానీ ప్రహ్లాదుడి స్టోరీ హిరణ్యకశిపుడి స్టోరీ కానీ తెలియకపోతే ఈ మూవీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. మీకు అంత బాగా క్లియర్గా వివరించారు. మీరు చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే చూస్తే మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్. బాయ్.